triplex villas at Kollur, APR Projects. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. క్యాండిడేట్లతో పనిలేదు, నా బొమ్మను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కదా. మరి ఆయన బొమ్మను చూసినా కూడా ప్రజలు ఓట్లు వేయలేదు. ఆయన అనుకోండొచ్చు ప్రజల్లో ఏముంది అనేది అంచనా వేయలేకపోవడం, అది అంచనా వైఫల్యం అంటారు. వైఫల్యంతో ఆయన మేకపోతు గాంభీర్యం, నేను గెలుస్తున్నాను, నా బొమ్మ చూసి ఓట్లేస్తారు అని చెప్పి ఏదో చెప్పుకున్నారు. కానీ తుదకేమైంది? ఆయన బొమ్మను చూసినారు, ఆయన్ను చూసినారు, ఆయన పరిపాలన చూసినారు. ఓటింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి అందరూ వ్యతిరేకంగా ఓట్లేసినారు. రాయలసీమలో ఒక పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న ప్రాంతం రాయలసీమ అంటారనమాట. రెడ్డి సామాజికం ఆధిపత్యం ఉన్న ఏరియా కాబట్టి మాకు చాలా ఆధిపత్యం ఉంటుందని. కానీ ఇక్కడ ప్రజలు ఎంతగా డిసోన్ చేసుకున్నారంటే కారణము రెడ్డి సామాజిక వర్గం అనేది పూర్తిగా ఆయనకే చేసింది అనేది లేదు. ఎందుకంటే గ్రామంలో ఉంటే రెండు వర్గాలుగా ఉంటారు. ఒక వర్గం తెలుగుదేశానికి చేసిండొచ్చు, ఒక వర్గం వైఎస్ఆర్సీపీకి చేసిండొచ్చు. అందువల్ల అందరూ మొత్తం అంతా గొంపగుత్తగా ఏకంగా ఓట్లేసినారనేది. రెడ్డి వర్గం అనేది ఒక 8% ఉండొచ్చు, 10% ఉండొచ్చు రాయలసీమలో. మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఓట్లు వేయాలి కదా. రాయలసీమ ప్రజలు ఎందుకు డిజోన్ చేసుకున్నారు? అసలు రాయలసీమకి ఏం చేసినారని ఆయన రాయలసీమ ప్రజలు డిజోన్ చేయడానికి కానీ పెట్టడానికి. అప్పుడు వచ్చిన ఎలక్షన్లలో కూడా అన్ని ప్రాంతాల్లో, గోదావరి జిల్లాలో రిజల్ట్ ఎట్టు వచ్చినాయో, నెల్లూరు జిల్లాలో రిజల్ట్ ఎట్టు వచ్చినాయో, శ్రీకాకుళం విజయనగరంలో రిజల్ట్ ఏ విధంగా వచ్చినాయో, రాయలసీమలో కూడా అదే విధంగా వచ్చినాయి రిజల్ట్. అప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఈయనకు ఓట్లు వేశారు. ఎందుకంటే నన్ను ఒక మారు చూడండి, నన్ను ఒక మారు చూడండి అని ఆయన పాదయాత్రలు చేయడం అయితేనేమి, బస్ యాత్రలు చేయడం అయితేనేమి, తిరగడం అయితేనేమి, ప్రజలకు నేను వస్తే మీకు సుపరిపాలన అందిస్తారని చెప్పినారు, నమ్మినారు. చూద్దాం, ఈయన్ని ఒక మారు చూద్దామని ఓట్లు వేసి గెలిపించినారు. కానీ తుదకొచ్చేసరికి ఏం జరగలేదు అనేది వచ్చింది. అది ఓకే, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్లే ఓటమికి బలమైన కారణాలు అంటారు. ఇది జగన్ వల్ల, జగన్ వల్ల అంతే. జగన్ బొమ్మ కూడా పనిచేయలేదు. అది ఎందుకు అని అన్నానంటే, ఈ రీజనల్ పార్టీస్ వచ్చినాక మొత్తం అంతా సీఎం కన్సర్న్లలోనే జరుగుతుంది. సీఎం ఏం ఆదేశాలు ఇస్తారో దాన్ని బట్టే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి గెలుపైనా ఓటమైనా అన్నిటికీ కారణం సీఎంఏ అవుతుంది.